అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యా జీ వ్లాగ్స్. ఇవాళ మీ అందరి ముందుకి ఇంకొక వీడియోతో అయితే వచ్చేసాను. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గోవా సిరీస్ అనేది మధ్యలో ఆగిపోయింది కదా, ఒక 3 డేస్ అయితే. ఈ 3 డేస్ మేము బయటికైతే వెళ్ళామన్నమాట. అందుకని చెప్పేసి నాకు వీడియోస్ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికైతే కుదరలేదు. అందుకే మళ్ళీ ఊరు నుంచి వచ్చిన తర్వాత గోవా సిరీస్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మేము క్యాండోలిమ్ బీచ్, మాంటైరో బీచ్కి అయితే వెళ్ళేసి వచ్చాము అని. ఆ 2 బీచెస్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా ఈవినింగ్ మళ్ళీ రెడీ అయ్యి బయటికి వెళ్ళాము అని చెప్పాను కదా. అది వెళ్ళినప్పుడు క్లోజ్ అయిపోయింది. అందుకని చెప్పి మళ్ళీ రిటర్న్ వచ్చేసి రూమ్లో ఇంకా పడుకున్నాము అని చెప్పాను కదా. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. అంటే మేము ఇది 3rd డే, గోవాలో అయితే 3వ రోజు అనమాట ఇది. ఇప్పుడైతే నిన్న వెళ్ళినప్పుడు క్లోజ్ అయింది అన్నాను కదా, అక్కడికైతే మళ్ళీ వచ్చేసామన్నమాట. కాకపోతే ఈసారి ఏంటంటే రూమ్ వెకేట్ చేసేసాము. ఆల్రెడీ 3 డేస్ అయింది కదా. మాకు రూమ్కి పర్ డే 5,000 అని చెప్పాను కదా. అలా 3 డేస్కి 15,000 అయితే అయ్యిందనమాట రూమ్స్కి. ఇంకా మార్నింగే 7కి అలా స్టార్ట్ అయిపోయాము. 7, 8 అంతే 8కి అలా స్టార్ట్ అయ్యామనుకుంటా. మేము మొత్తం బ్యాగులన్నీ ప్యాక్ చేసేసుకొని ఇంకా కార్లో పెట్టేసుకొని రూమ్ వెకేట్ చేసేసి స్టార్ట్ అయిపోయాము. మొత్తానికైతే అగోడా ఫోర్ట్కి అయితే వచ్చామన్నమాట. ఇది నిన్న మేము అగోడా ఫోర్ట్కే వచ్చాము ఈవినింగ్. కాకపోతే క్లోజ్ అయిపోయిందనమాట మేము వచ్చిన టైంకి. ఇంకా అందుకని చెప్పి మళ్ళీ మార్నింగ్ అయితే వచ్చాము. అక్కడ అడిగితే ఇది ఫేమస్ అని చెప్పారనమాట, అందుకని వచ్చాము. కానీ వేస్ట్ అండి, అసలు ఎందుకు వచ్చామా అనిపించింది. ఏమీ లేదు ఆ ఫోర్ట్లో. నాకు తెలిసి గోవా ట్రిప్కి వెళ్ళిన వాళ్ళైతే ఇదైతే వెళ్ళకుండా ఉండడమే నేనైతే సజెస్ట్ చేస్తానన్నమాట. చూసారు కదా, ఏమీ లేదు, ఉత్తిగా గోడలు కట్టేసి ఉన్నాయి తప్ప ఒక మెమొరీ అంటూ అలా ఏమీ లేదనమాట అక్కడ. ఇదిగోండి, ఇది ఒక్క వైట్ కలర్లో కనిపిస్తుంది కదా, అదొక్కటి ఉంది అంతే. అంతకు మించి ఏమీ లేదు ఈ ఫోర్ట్లో. అలా మొత్తానికైతే ఫోర్ట్ దగ్గరకు వచ్చేసి చూసాము. మాకైతే డిసప్పాయింట్ అయితే అయ్యామన్నమాట ఇది చూసిన తర్వాత. ఇంకా సరే వచ్చిన తర్వాత ఎలాగో ఇంకా మళ్ళీ రిటర్న్ ఎందుకు వెళ్ళడం అనేసి పైన కూడా ఇంకా ఉంది ఫోర్ట్లో, పైన కూడా ఉంటుంది, పైనుంచి వ్యూ కూడా కనిపిస్తుంది అని చెప్తే ఇంకా అక్కడ ఫస్ట్ అయితే కింద ఉండి కింద కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ అయితే పైకి అయితే ఎక్కేసామన్నమాట. మామూలుగా ఫోర్ట్ అంటే ఎలా ఉంటుంది, ఎప్పుడో మన రాజుల కాలం నాటివి కదా, కొంచెం పాత బిల్డింగ్ లాగా అట్లా కూలిపోయే విధంగా అలా, ప్లస్ రాళ్ళతో కట్టడము అలా కొన్ని ఉంటాయి కదా. అలా ఏమీ లేదండి ఇక్కడ. నాకు ఎందుకు వచ్చామా అనే ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. ఇలా మొత్తానికైతే పైకైతే ఎక్కేసి వచ్చాము. పైనుంచి చూస్తే మనకి బీచ్ అయితే కనిపిస్తూ ఉందన్నమాట. ఇంకా బీచ్ దగ్గర ఉండి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. తీసుకున్న తర్వాత మళ్ళీ కిందికైతే వెళ్తూ ఉన్నామన్నమాట. పైనుంచి వచ్చేటప్పుడు ఒక రూట్ ఉంది, కిందికి వెళ్ళేటప్పుడు ఒక రూట్ అయితే ఉందన్నమాట. అలా మొత్తానికైతే ఇంకా కిందికైతే వచ్చేసామన్నమాట అగోడా ఫోర్ట్ నుంచి. నేను చెప్తున్నాను కదా, నాకైతే ఏమీ అనిపించలేదు ఈ ఫోర్ట్లో అయితే పెద్దగా విశేషం అయితే. అందుకని చెప్పి నేనైతే సజెస్ట్ అయితే చేయట్లేదు ఈ అగోడా ఫోర్ట్ అనేది. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఫేమస్ ప్లేసెస్ ఏంటి అంటే ఈ ఫోర్ట్ గురించి చెప్పారు కాబట్టి వెళ్ళాం, కానీ అసలు ఇలా ఉంటుంది అని తెలిస్తే మాత్రం అసలు వెళ్ళే వాళ్ళమే కాదు. ఇంకా అక్కడ ఇలా మ్యాప్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే ఈ ఫోర్ట్ గురించి ఎలా వచ్చింది ఏంటి అనేది మొత్తం మ్యాటర్ అయితే రాసి ఉంది. అలాగే పిక్చర్స్ కూడా అన్నీ కలిపి యాడ్ చేసి ఉన్నాయన్నమాట. ఇలా ఇదిగోండి అగోడా ఫోర్ట్ అని ఉంది కదా, ఆ ఫోర్ట్ ఎలా ఉంది అనేది కూడా టోటల్ పిక్చర్ అయితే అక్కడ ఉందన్నమాట. ఇంకా మొత్తానికైతే ఫోర్ట్ నుంచి అయితే బయటికి అయితే వచ్చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఇంకా మా పిల్లలు అయితే హాయ్ చెప్తా అని చెప్పి నన్ను అడిగి మరీ హాయ్ చెప్పారు. కానీ అక్కడ నేను వాయిస్ ఏమీ పెట్టట్లేదు, ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి. ఇంకా మొత్తానికైతే నడుచుకుంటూ కార్ దగ్గరికి అయితే వచ్చేస్తూ ఉన్నాము, పార్కింగ్ దగ్గరికి. ఇంకా మా చిన్నోడు చూసారా, అలా బండరాళ్ళు ఉన్నాయి కదా, వాటి మీద నుంచి నడుస్తాడంట. ఇంకా అందుకని చెప్పి వాడిని అయితే నడిపిస్తూ ఉన్నాను. ఈ ట్రిప్ మొత్తం మా వారే మెయింటైన్ చేశారండి మా చిన్నోడిని అయితే. ఎందుకంటే చిన్నగా ఉన్నాడు కదా, ఎత్తుకోమంటూ ఉన్నాడనమాట. అలా ఎత్తుకోవడం అయితే నా వల్ల అయితే అస్సలు కాదు, ఇంకా మా వారే మెయింటైన్ చేశారు.
ఫుల్గా ఎత్తుకొనే ఉన్నారనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా బీచ్లో ఉన్నా కూడా మా వారు సంకనే ఉన్నారనమాట వాడు. ఇంకా అలా ఫోర్ట్ నుంచి కార్ ఎక్కేసి వచ్చేసాము. ఇంకా మధ్యలో మళ్ళీ సిటీ సెంటర్లోకి వచ్చామన్నమాట, గోవా దగ్గరికి, గోవా సిటీ సెంటర్లోకి. అక్కడ ఇంకా సరే మార్నింగే వచ్చాం కదా, తొందరగానే ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉన్నామంతే ఆ అగోడా ఫోర్ట్లో. ఎక్కువసేపు అయితే ఏం లేము. అందుకని చెప్పేసి టిఫిన్ టైం వరకు హోటల్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ ప్యూర్ వెజిటేరియన్ హోటల్ అని రాసింది. సరే అని చెప్పి ఇక్కడికి వచ్చేసి అందరం ఎవరికి నచ్చిన టిఫిన్స్ వాళ్ళు పూరి, దోశ అలా అన్నీ ఏవి నచ్చితే అవి అయితే ఆర్డర్ ఇచ్చేసి తిన్నామన్నమాట. ఇక్కడ ఒక పికిల్ అయితే ఉండే అండి, అది నిమ్మకాయ పికిల్ అనుకుంటా. నాకు ఇప్పుడు సడన్గా ఈ హోటల్ చూస్తే గుర్తొస్తుంది అది చెప్పాలని. నిమ్మకాయ మామిడికాయ పికిల్ అయితే ఉండే. అసలు ఎంత బాగుందంటే సూపర్ అంటే సూపర్గా ఉందన్నమాట. బాటిల్స్లో చిన్న బాటిల్స్లో పెట్టి ఆ టేబుల్ పైన పెట్టారనమాట. మేము వాళ్ళని అడిగి తీసుకొని వెళ్దాము అనుకున్నాము. వాళ్ళని అడిగి, అదిగోండి మీకు అక్కడ డబ్బా కనిపిస్తుంది చూసారా, అందులో ఉన్నాయన్నమాట. అసలు చాలా అంటే చాలా బాగుంది ఆ చట్నీ అనేది. మేము తీసుకొని వాళ్ళని అడిగి తీసుకొని వెళ్దాము అనుకున్నాం, కానీ వద్దు, ఇంకా మా వారైతే వద్దు, చాలా చండాలంగా ఉంటుంది అలా అడిగితే వద్దు అన్నారు. అందుకని చెప్పేసి ఇంకా మొత్తానికైతే టిఫిన్ తినేసి బయలుదేరిపోయామన్నమాట. టిఫిన్ తినేసి ఇంకా కార్ ఎక్కేసి స్టార్ట్ అయిపోయామన్నమాట. యాక్చువల్గా అయితే ఇప్పుడు మేము అగోడా ఫోర్ట్ చూసుకున్న తర్వాత ఇంటికే వచ్చేద్దాము అనేసి లగేజ్ అంతా ప్యాక్ చేసి కార్లో పెట్టేశాము. కానీ మళ్ళీ అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నామన్నమాట. ఇంకొక ప్లేస్ అనుకున్నాము. ఆ ప్లేస్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో అనేది చూడండి. ఇదైతే మా లిస్ట్లో లేదు యాక్చువల్గా. అగోడా ఫోర్టే లాస్ట్ అనమాట. ఇంకా వచ్చేద్దాం అనుకున్నాం, ఎందుకంటే 3 బీచెస్ అలా చూసేసాం కదా. కలంగుట్ట బీచ్, బాగా బీచ్, క్యాండోలిమ్ బీచ్, మాంటెరో బీచ్, 4 బీచెస్ అలా చూసేసాము. ఇంకా చాలు అనుకొని వచ్చేద్దాం అనుకున్నాము. కానీ మళ్ళీ అప్పటికప్పుడు వేరే ప్లేస్కి అనుకున్నాం కదా, ఆ ప్లేస్కి వెళ్ళే రూట్లో ఇది ఉందన్నమాట. ఇదేంటి అంటే మళ్ళీ బీచ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. చూడండి ఎంత బాగుందో, మొత్తం చెట్లే అనమాట. ఎంత హైట్లో ఉన్నాయో కొబ్బరి చెట్లు. చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ అనేది. ఇంకా ఫస్ట్ రాగానే ఈ కొబ్బరి చెట్ల మధ్యలో ఫొటోస్ అయితే దిగాలి అనుకున్నాం అనమాట. వాటర్లో ఆడొచ్చిన తర్వాత ఫేస్ అంతా గలీజ్గా అయిపోతుంది, ఎలాగో బట్టలన్నీ తడిచిపోతాయి కదా. అందుకని చెప్పేసి ఫస్ట్ ఈ కొబ్బరి చెట్ల మధ్య ఫొటోస్ అయితే దిగాలి అనుకొని మేమైతే ఫొటోస్ అయితే దిగాము. మా పెద్దబాబు అయితే ఎక్కువగా ఫొటోస్లో దిగడండి, ఎందుకంటే వాడికి ఎప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళతో ఆడుకుంటే చాలు అన్నట్టుగా ఉంటాడనమాట. అందుకే ఇంకా వాడిని ఫోర్స్ కూడా చేయం మేము. అప్పుడప్పుడు పిలుస్తాము, ఒక 2-3 ఫొటోస్ దిగుతాడు, వెళ్ళిపోతాడనమాట. మొత్తం మాతోనే ఉండడము, టైం స్పెండ్ చేయడము అలా చేయడు. ఎందుకంటే ఫ్రెండ్స్ని ఎక్కువగా కలవడు కదా, ఓన్లీ స్కూల్ ఫ్రెండ్స్ అట్లా స్కూల్లోనే అంతవరకే. ఇలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అలా కలవరు కాబట్టి అందుకని చెప్పి వాళ్ళతోటి టైం అనేది స్పెండ్ చేస్తాడనమాట. అందుకని చెప్పి మేము కూడా ఎక్కువగా డిస్టర్బ్ చేయము. ఇంకా మొత్తానికైతే బీచ్ దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నామన్నమాట, కార్ పార్కింగ్ దగ్గర నుంచి. ఇదిగోండి బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఎంత బాగుందంటే బీచ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఇప్పటి వరకు మేము చూసిన బీచెస్లో అయితే ఇది ఎక్సలెంట్ బీచ్ అనమాట. అంటే బాగా బీచ్ కూడా ఇలాగే ఉంటుంది అనుకుంటా, ప్రశాంతంగా బాగా. కానీ మేము నైట్ టైం వెళ్ళాం కదా బాగా బీచ్కి, దాన్ని చూడలేదు మేము ఆ బీచ్ ఎలా ఉంది అనేది. కలంగుట్ బీచ్ కూడా ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగా ఎంజాయ్ చేసాం అక్కడ కూడా. ఇప్పుడు ఈ బీచ్లో కూడా ఎంత బాగుందో. యాక్చువల్గా అయితే మాకు ఈ బీచ్ అనేది లిస్ట్లో లేదు, మేము చూసే బీచ్లలో ఆ లిస్ట్లో లేదు. కానీ అనుకోకుండా వచ్చాం కదా, ఇంకా బీచ్ దగ్గరకు వస్తే పిల్లలు ఎలాగో ఆగరు, వాళ్ళు ఇంకా కంపల్సరీగా ఆడాలి అంటారు కాబట్టి ఇంకా వాళ్ళు ఆల్రెడీ మేము ఇంటికి వచ్చేద్దాము అన్న ప్లాన్లో ఉన్నాం కాబట్టి వేరే డ్రెస్సెస్ అంటే స్విమ్ డ్రెస్సెస్ వేసుకోకుండా నార్మల్ డ్రెస్ వేసేసుకున్నాం కదా. ఇంకా బీచ్ని చూసిన తర్వాత పిల్లలు అయితే అస్సలు ఆగలేదండి, అందరూ ఇంకా స్విమ్ డ్రెస్ వేసుకుంటా అన్నారు. అందుకని డ్రెస్సులు అందరూ మార్చుకొని మళ్ళీ బీచ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బీచ్ని చూడగానే మాకు కూడా అసలు ఆడాలి అనిపించింది బీచ్లో, అంత బాగుందన్నమాట బీచ్ అనేది. మేము మధ్యాహ్నం 12 వరకు అలా వచ్చామన్నమాట ఇక్కడికి.
బీచ్ దగ్గరికి. ఇంకా 12 నుంచి చాలా టైం అయితే ఉన్నామన్నమాట ఇక్కడ. ఫస్ట్ అయితే రాగానే కొన్ని ఫొటోస్, వీడియోస్ అవన్నీ తీసుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి వాటర్ వస్తూ ఉంటే పరిగెత్తుకుంటూ అలా వీడియో అయితే తీసుకుంటున్నాను. నాకు అప్పటికి ఈ రీల్స్, షార్ట్స్ ఇవన్నీ యూట్యూబ్ ఇదంతా అసలు ఏ నాలెడ్జ్ లేదండి. కాకపోతే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయాలి అంతవరకే తెలుసు. కానీ అందులో రీల్స్ ఉంటాయి, షార్ట్స్ ఉంటాయి, ఇన్స్టాగ్రామ్ ఉంటుంది. ఇదంతా నాకు అసలు ఏమీ తెలీదు. జీరో నాలెడ్జ్ అనమాట. అదంతా తెలిసి ఉంటేనైతే ఇంకా ఎక్కువగా రీల్స్కి, షార్ట్స్కి వీడియోస్ అయితే తీసుకునేదాన్ని. నాకు అప్పుడు ఏది తెలియదన్నమాట. ఎందుకంటే నేను ఫోన్ తీసుకుందే ఈ గోవా ట్రిప్ ముందు రోజు, రేపు వెళ్తాము అనగా ముందు రోజు అలా ఫోన్ తీసుకున్నాను కదా. అప్పుడు నాకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన వచ్చింది. కాబట్టి అంతవరకే యూట్యూబ్ నాలెడ్జ్ వరకే ఉంది. కానీ అందులో షార్ట్స్ ఉంటాయి, ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఉంటాయి, ఇదంతా నాకు తెలియదు అనమాట. అందుకే నేను ఎక్కువగా వీడియోస్ అయితే తీసుకోలేదు. ఓన్లీ లాంగ్ వీడియో కోసం మాత్రమే తీసుకున్నాను. కొన్ని ఇలా నాకు యూట్యూబ్లలో కొన్ని చూశాను వీడియోస్. అలా వాటర్ వస్తూ ఉంటే ముందు మనం స్లో మోషన్లో పరిగెత్తడము అలాంటి వీడియోస్ కొన్ని చూశాను. కాబట్టి ఆ ఐడియా తోటి ఇక్కడ అలా పరిగెత్తడం అలాంటి వీడియోస్ అయితే తీసుకున్నాను. ఇంకా పిల్లలు మంచిగా బీచ్లో అయితే చాలాసేపు ఆడుకున్నారు. ఇంకా వాళ్ళని కూడా అలా పరిగెత్తుకుంటూ రమ్మని అనమాట. అందుకే అందరు కలిసి అలా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇంకా మా చిన్నోడైతే ఇక్కడ వాటర్లో కొద్దిసేపు అయితే ఆడాడనమాట. ఇంకా బాగా ఆడుకున్న తర్వాత బయటికి అయితే వచ్చాము బీచ్ నుంచి. మరీ బయటికి ఏం కాదు, ఇంతకుముందు కొబ్బరి చెట్లు చూపించాను కదా, దాని పక్కనే ఇలా ప్లేస్ అయితే ఒక ఇల్లులాగా అలా ప్లేస్ అయితే ఉందన్నమాట. ఇంకా అక్కడికి వచ్చి వంట అయితే చేసుకుంటూ ఉన్నాము. ఆల్మోస్ట్ 3 అలా అవుతుందన్నమాట టైం. అప్పుడు చాలాసేపు బీచ్ దగ్గరే ఉన్నాం కదా. ఇంకా 3 అలా వచ్చి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసాము. మంచిగా అన్నము అలాగే వేడివేడిగా టమాటా పప్పు చేసుకున్నాము. ఎందుకంటే ముందు 2 డేస్ 3 డేస్ కంటిన్యూస్గా నాన్ వెజ్ తినడమే అయ్యిందనమాట. గోవా కాబట్టి బీచ్లు అని చెప్పి ఇంకా ఫుల్ నాన్ వెజ్జే తిన్నారు. అందుకని చెప్పి ఇప్పుడు మంచిగా అన్నము టమాటా పప్పు అయితే చేసుకొని లంచ్ అయితే చేసేసామన్నమాట. ఇంకా లంచ్ చేసింది అదంతా అయితే ఏం చూపించలేదు. చాలా లేట్ అయిపోయిందనమాట వంట అయ్యేసరికి కూడా. అన్నము పప్పు అంతా ఒకటే గ్యాస్ పొయ్యి కదా, అందుకని చెప్పి చాలా లేట్ అయిపోయింది. ఇంకా మేము తినేసరికి కూడా 5:30 అలా అయ్యిందనమాట టైము. 5:30. ఇంకా ఈవినింగ్ వరకు అక్కడే అయిపోయింది, పోలెం బీచ్ దగ్గరే. ఇంకా ఈవినింగ్ అయింది కదా, ఎలాగో సన్సెట్ అవుతుంది అని చెప్పేసి మేమేంటంటే మళ్ళీ బీచ్ దగ్గరికి వచ్చాము. తిన్న తర్వాత వచ్చి ఇంక ఇక్కడ మంచిగా సన్సెట్ అవుతూ ఉంటే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామన్నమాట. అలా 6:30 వరకు ఆ బీచ్లోనే ఆడుకొని ఇంకా 6:30కి అలా స్టార్ట్ అయిపోయామన్నమాట. చెప్పాను కదా మేము సడన్గా అప్పటికప్పుడే ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి అనుకున్నాము అని. ఆ ప్లేస్కి వెళ్ళే మధ్యలోనే మాకు ఈ పోలెం బీచ్ కనిపించింది. ఇంకా పోలెం బీచ్కి వెళ్ళి అయితే ఎంజాయ్ అయితే చేసామన్నమాట. దానివల్ల మాకు ఫుల్ డే వేస్ట్ అయిపోయినట్టే ఆ పోలెం బీచ్కి వెళ్ళడం వల్ల. లేదంటే మార్నింగ్ అగోడా ఫోర్ట్ చూసుకొని టిఫిన్ చేసేసి బయలుదేరుంటే మాకు ఇక్కడ మేము వచ్చిన ప్లేస్కి మార్నింగే రీచ్ అయిపోయే వాళ్ళము. ఈ నైట్ మేము 12 ఇక్కడికి చేరుకున్నామన్నమాట. ఈ 12 లోపు మేము మళ్ళీ రిటర్న్ అయిపోయే వాళ్ళం అనమాట మా ఇంటికి, హైదరాబాద్కి. కానీ ఇంకా ఏంటంటే ఆ పోలెం బీచ్ చూడడం వల్ల మేము రావాల్సిన ప్లేస్కి 12కి నైట్ 12కి వచ్చామన్నమాట. వచ్చేసరికి కొంచెం రూమ్స్కి అయితే మాకు ఇబ్బందే అయ్యింది. అక్కడ రూమ్స్ ఏమీ దొరకట్లేదనమాట. ఇంకా నైట్ టైం రోడ్ల పైన కూడా ఎవ్వరూ లేరు. బైకుల పైన రూమ్స్ ఇప్పిస్తామని చెప్పేసి తిరుగుతూ ఉన్నారు. ఇంకా అలా ఒక బైక్ అతన్ని పట్టుకుంటే ఈ రూమ్స్ అయితే చూపించారనమాట, గెస్ట్ హౌస్. ఇంకా ఆ గెస్ట్ హౌస్కి అయితే వచ్చామన్నమాట. మేము ఎక్కడికి వచ్చాము అనేది మీకు ఇప్పుడు చూపించిన దారిలో కనిపించింది అనుకుంటున్నాను. ఎవరైనా గెస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మేము నెక్స్ట్ ఎక్కడికి వచ్చాము అనేది. ఇంకా మొత్తానికైతే నైట్ గెస్ట్ హౌస్కి వచ్చేసి ఇంకా నైట్ అయితే నిద్రపోయామన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ మేము వెళ్ళాలి అనుకున్న ప్లేస్కి అయితే వెళ్ళాము. ఆ ప్లేస్ ఏంటి, ఎక్కడికి వెళ్ళాము అనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఎవరైనా గెస్ట్ చేస్తే మాత్రం కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము వచ్చిన గెస్ట్ హౌస్ అయితే ఇదే అన్నమాట. ఇక్కడ మళ్ళీ 2 రూమ్స్ అయితే తీసుకున్నాము. ఎక్కువ రూమ్స్ కూడా దొరకలేదు మాకు, అందుకే ఇంకా 2 రూమ్స్ తీసుకొని అడ్జస్ట్ అయిపోయామన్నమాట. ఇది ఇవాళ
పోలెం బీచ్, అగోడా ఫోర్ట్ అయితే ఈ విధంగా చూసేసామన్నమాట. నెక్స్ట్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ.